హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. పండగలకి, శుభకార్యాలకి, బర్త్డే పార్టీలకి నోరు తీపి చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కొలతలతో ఇలా ట్రై చేయండి. ఏ పార్టీకైనా సరే అద్భుతంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోండి. కొంచెం మందపాటిది వెడల్పుగా ఉన్న బౌల్ అయితే మనకి అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇందులో నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ వచ్చేసి ఇలా ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి నేను. ఈ రెండింటిని కూడా కలిపి వేసేసాను అనమాట. వీటిని దోరగా వేయించుకుందాము. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించేయండి. ఇంకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ నేతిలో సేమియాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఒక 20 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఈ సేమియాలని మనం దోరగా వేయించుకుందాము. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సేమియాలు అనేవి మనకి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా పాలు అనేవి యాడ్ చేసేస్తూ ఉంటాము, కానీ డైరెక్ట్గా పాలు అనేవి యాడ్ చేయొద్దు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని సేమియాలు అనేవి హాఫ్ బాయిల్ చేసుకోండి. అంటే సగం వరకు బాయిల్ అయితే సరిపోతుంది. సగ్గుబియ్యం వచ్చేసి ఒక పావు కప్పు వరకు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు అవుతుంది. ఈ సగ్గుబియ్యం మీకు కొలతల్లో చెప్పాలి అంటే ఒక 4 టీ స్పూన్ల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఈ సేమియాల్లో వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా ఎక్కువ కుక్ చేయొద్దు అనమాట. కొంచెం అంటే సగం వరకు అనమాట. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పాలు అనేవి యాడ్ చేసుకుందాము. పాలు వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు తీసుకొని చిక్కటి పాలని, ఇందులో వాటర్ యాడ్ చేయొద్దండి. ఇక చిక్కటి పాలను ఒక 1/2 లీటర్ వరకు ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకుని బాగా కలిపేయండి. మనం డైరెక్ట్గా పాలు అనేవి యాడ్ చేసేసి సేమియాలు సగ్గుబియ్యం కాచినప్పుడు అవి పిండి పిండిలాగా అయిపోయి మనకి మెత్తగా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఇలా ముందుగా వాటర్లో కుక్ చేసుకొని మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి పర్ఫెక్ట్ సగ్గుబియ్యం పాయసం అనేది వస్తుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు చిక్కబడిన తర్వాత ఇందులో బెల్లం వచ్చేసి 3/4 కప్ అనమాట. ఈ కప్పుతో నేను 1 కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేశాను. ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది అనమాట. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. పార్టీస్కి, ఫంక్షన్స్కి, అలాగే ఫెస్టివల్స్కి దేనికైనా సరే ఇలా పర్ఫెక్ట్గా సేమియా సగ్గుబియ్యం పాయసం రావాలి అంటే ఈ కొలతలతో ట్రై చేయండి. చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చింది కదా. మరి ఇంకెందుకు కావాల్సి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.